నమస్కారం అండి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2023లో ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ పథకం యొక్క అవగాహన సదస్సు ఈ రోజు ఎంఎస్ఎంఈ మరియు పిఎం విశ్వకర్మ టీము శ్రీ ఎక్కకొండ శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా శ్రీ చంద్రమౌళి గారు మరియు పిఎం ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు గారు, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి శ్రీదేవి గారు, అదేవిధంగా సిఎస్సి సెంటర్ నుంచి, బ్యాంకింగ్ నుంచి దీపక్ గారు, వీళ్ళంతా కూడా పాల్గొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 10 లక్షల మందికి ఈ యొక్క పిఎం విశ్వకర్మ ద్వారా ఎవరైతే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చెప్పులు కుట్టుకునేవారు, తాపీ మేస్త్రులు, దర్జీలు, ఇలా మనకి 18 రకాల చేతి కళాకారులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా వారందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఐడి కార్డు, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరిగింది. వారందరికీ కూడా వాషింగ్ మెషిన్, టూల్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే విధంగా ఆయా ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికీ అందజేయడం జరిగింది. ఎవరైతే అప్లికేషన్ పెట్టేంత వరకు రాలేదో వాళ్ళ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన గాజువాక 72 వార్డు లయన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా వచ్చి వారి యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పిఎం విశ్వకర్మ టీం పెద్దలు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎక్కకొండ శ్రీనివాస్ గారికి, మరో అసిస్టెంట్ డైరెక్టర్ గారు శ్రీ చంద్రమౌళి గారికి ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2047 నాటికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చే నెలలో డిసెంబర్ లో మన విశాఖపట్నం బీచ్ రోడ్ లో 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరగనుంది. అందులో స్టాల్స్ అవి కూడా పెట్టి ఎవరైతే తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. వారికి మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఆ యొక్క కార్యక్రమంలో అందరికీ అందచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా సోదరులకి, లబ్ధిదారులు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. విశాఖపట్నంలో మన గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క 1 డే పిఎం విశ్వకర్మ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం గురించి మన ఈ యొక్క మెయిన్ ఉద్దేశం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్లియర్స్ తో పాటు ఎవరైతే లోన్స్ రాలేదో వాళ్ళకి లోన్స్, వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ తెలియజేయడం, లోన్స్ వచ్చిన వాళ్ళు పిఎం విశ్వకర్మ ద్వారా ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ యొక్క వ్యాపారాలు ముందుకు వెళ్లే విధంగా ఈ ఎంకరేజ్ చేయడం గురించి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సహకరించినటువంటి గాజువాక నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ కేఎన్ఆర్ గారికి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ ప్రెసిడెంట్ శ్రీ శివకోటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మీడియా సోదరులకు, ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీ చంద్రమౌళి గారు, అదేవిధంగా మా యొక్క సిఎఫ్ఎల్ నుంచి డిపిఎంఈ సోదరులు, సిఎస్సి సోదరులు గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క విశ్వకర్మ ప్రోగ్రామ్ ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో అది సార్ట్ అవుట్ చేసుకొని మీరు కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా ఉద్యోగ ముందుకు వెళ్ళాలని, మన దేశ ఆర్థిక స్థితిగతి పెంచుతూ 2047 కి ఆత్మనిర్భర భారత్ లో భాగంగా వికసిత్ భారత్ లో మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శివకోటి శ్రీనివాసరావు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈ రోజు ఎంఎస్ఎంఈ ద్వారా ఈ కార్యక్రమం శ్రీనివాస్ గారికి, అలాగే చంద్రమౌళి గారికి, అది ముఖ్య అతిథి అయిన మన నరసింహరావు గారికి, మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అవగాహన సదస్సు ముఖ్యంగా చాలా అవసరం అని వాళ్ళ పెద్దలు జరిగింది. గాజువాకలో మెయిన్ నిర్ణయం తీసుకొని విశాఖపట్నంలో చాలా మంది లబ్ధి పొందారు ఆల్రెడీ. అందుకు ఈ కార్యక్రమం అవగాహన సదస్సు పెట్టి స్టేజ్ 3 లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆఫీస్, ఎందుకంటే గాజువాకలో మన పరిసర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ ఆఫీస్ ఉంది, పెద్ద దూరం కాదు, దగ్గరగా ఉండి మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు ఒకరోజు అవగాహన సదస్సు పిఎం విశ్వకర్మ బెనిఫిషరీస్ కోసం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా పిఎం విశ్వకర్మ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి లోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి లోన్ ఇష్యూస్ పరిష్కరించి వాళ్ళకి లోన్ వచ్చేటట్టుగా చేయడము. రెండోది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళలో మార్కెటింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్షన్ సర్వీసెస్ మరింత ముఖ్యంగా మరింత బాగా అమ్ముకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఏర్పాటు చేసి వాళ్ళలో క్వాలిటీని పెంచడం కోసం ఈ ట్రైనింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ మోసాలు. అందుకని వాళ్ళలో డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ కోసం కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళంతటి వాళ్ళు రక్షించుకునే విధంగా వాళ్ళని అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు 3వ స్టేజ్ లో కంప్లీట్ అయిన అప్లికేషన్స్ సుమారు 2,20,000 అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ 2,20,000 మందికి విడతల వారీగా ఆల్మోస్ట్ మేము ప్రతి జిల్లాలోనూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ పెడుతున్నాము. సో విశ్వకర్మ బెనిఫిషియరీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని వారు మరింత అవగాహన పెంచుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం.